ముందుగా మన తండ్రి అయిన దేవునికి ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా వేవేల కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ యొక్క మార్నింగ్ ప్రేయర్ ద్వారా లేఖనం ఏమి చెప్పుచున్నది అని ఆలోచించి అనేక మందిని ఆలోచింప చేయడానికి చేరి వచ్చినటువంటి మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో శుభాభివందనములు తెలియజేస్తూ సహోదరుల అప్పారావు గారి ప్రారంభ ప్రార్థన ద్వారా ఈనాటి మార్నింగ్ ప్రేయర్ కార్యక్రమమును మనం ప్రారంభించుకుందాము. అందరికి వందనాలండి. వినబడుతుందా మాట? వినిపిస్తుందనే. తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతలు. చేరి వచ్చిన మీ అందరికీ కూడా యేసుక్రీస్తు ప్రభు నామములో వందనాలు, శుభములు తెలియపరుచుకుంటున్నామండి. ప్రార్థించుకొని లేఖనము ఏమి చెప్పుచున్నది అనే కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. అందరూ తలలు వంచుకుంటే ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధుడు అయిన మా దేవ, మీ ఘనమైన నామమునకు కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ ఉదయకాలమున ఫోను కాంటాక్ట్ ద్వారా మమ్మలను సమకూర్చి మీ యొక్క లేఖనమును చదువుకోవటానికి తండ్రి, మీ నామమును మేము ప్రార్థించుకొనుటకు మీరు మా ఎడల చూపించిన ఈ గొప్ప ప్రేమను బట్టి, దయా, కృప, కనికరములను బట్టి ప్రత్యేకంగా నాయన మీకు కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఇటు గొప్ప భాగ్యం లేని వారికి అనుగ్రహించమని ప్రార్థన చేయుచున్నాం తండ్రి. ఈ సమయంలో చేరి వచ్చినటువంటి సేవకులను తండ్రి, మీ పిల్లలందరినీ మీరు దీవించి ఆశీర్వదించి ఆరోగ్యంలో నాయన ప్రసాదించి మీ సేవలను ఓడుకునమని ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం. రావలసిన వారిని సకాలంలో నడిపించమని వేడుకుంటున్నాం తండ్రి. సమయమందు వాక్యం బోధించడానికి సిద్ధపడినటువంటి సహోదరులు అనిల్ బాబు కొరకు, దేవకిరణం గారి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం. వారికి కావలసిన బలమును, శక్తిని, జ్ఞాన వివేకములను అనుగ్రహించమని వేడుకుంటున్నాం. వాక్యాన్ని చదవటానికి, పాటలు పాడడానికి సిద్ధపడుతున్న మీ కుమారుడికి మంచి స్వరమును, జ్ఞానమునిచ్చి మీరే ఘనత పొందమని, ఈ కార్యక్రమం ఆది నుంచి అంతం వరకు మర్యాదగా, క్రమముగా మీ నామమునకు మహిమ కలుగునట్లుగా మాకు కావలసిన జ్ఞాన వివేకములను బలమునిమ్మని ప్రార్థిస్తున్నాం తండ్రి. రేపు ఉదయకాలమున మీరు ఏర్పాటు చేసుకున్నటువంటి ఆరాధన క్రమములో మేమందరం పాలు పంపులు పొందటానికి కావలసినటువంటి నాయన ఆరోగ్యమును, సిద్ధ మనసును ఇచ్చి మీరే ఘనత పొందము. యేసుక్రీస్తు ప్రభు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. వందనాలండి. చక్కగా ప్రార్థన చేసినటువంటి సహోదరులు అప్పారావు గారికి ప్రత్యేకంగా వందనములు తెలియజేస్తూ ఈ సమయంలో సహోదరులు అప్పారావు గారు రెండవ పాటగా సహోదరులు స్వామి గారు పాడి దేవుని నామమును మహింపరచవలసిందిగా ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. రెండో పాట నాది. మొదటి పాటేనా? మొదటి పాట. సరే. సుధ మధుర కిరణాల అరుణోదయం, కరుణామయుని శరణుని తరుణోదయం. సుధా మధుర కిరణాల అరుణోదయం, కరుణామయుని శరణుని తరుణోదయం.
తెరమరుగు హృదయాలు వెలుగైనవి, మరణాల శరసాల మరుగైనది. తెరమరుగు హృదయాలు వెలుగైనవి, మరణాల శరసాల మరుగైనది. సుధా మధుర కిరణాల అరుణోదయం, కరుణామయుని శరణుని తరుణోదయం. దివిరాజుగా భువికి దిగినాడని, రవిరాజుగా ఇలలో మిగిలాడని. దివిరాజుగా భువికి దిగినాడని, రవిరాజుగా ఇలలో మిగిలాడని. నవలోక గగనాలు పిలిచాడని, పరలోక భవనాలు తెరిచాడని. నవలోక గగనాలు పిలిచాడని, పరలోక భవనాలు తెరిచాడని. ఆరని జీవన జ్యోతిగా వెలిగే తారొకటొచ్చింది, ఆడే పాటలు పశువుల సాలల ఊయల వేసింది. ఆరని జీవన జ్యోతిగా వెలిగే తారొకటొచ్చింది, ఆడే పాటల పశువుల సాలల ఊయల వేసింది. ఆ జన్మయే ఒక మర్మమో, ఆ బంధమే అనుబంధమో. ఆ జన్మయే ఒక మర్మమో, ఆ బంధమే అనుబంధమో. సుధా మధుర కిరణాల అరుణోదయం, కరుణామయుని శరణుని తరుణోదయం. సుధా మధుర కిరణాల అరుణోదయం, కరుణామయుని శరణుని తరుణోదయం. రోగాలతో పాప శోకాలతో ఏకాకిలా బ్రతుకు అవివేకులం. రోగాలతో పాప శోకాలతో ఏకాకిలా బ్రతుకు అవివేకులం. క్షమ హృదయ సహనాలు సమపాళ్ళుగా, ప్రేమానురాగాలు స్థిరాస్తిగా. క్షమ హృదయ సహనాలు సమపాళ్ళుగా, ప్రేమానురాగాలు స్థిరాస్తిగా. నమ్మిన వారిని రమ్మని పిలిచే రక్షకుడా యేసే, నిత్య సుఖాల జీవజలాల పెన్నిది ఆ ప్రభువే. నమ్మిన వారిని రమ్మని పిలిచే రక్షకుడా యేసే, నిత్య సుఖాల జీవజలాల పెన్నిది ఆ ప్రభువే. నిన్ను గావగా నిరుపేదగా జన్మించేగా ఇలా పండుగ. నిన్ను గావగా నిరుపేదగా జన్మించేగా ఇలా పండుగ. సుధా
మధుర కిరణాల అరుణోదయం కరుణామయుని శరణుని తరుణోదయం సుధా మధుర కిరణాల అరుణోదయం కరుణామయుని శరణుని తరుణోదయం దివిరాజుగాపు తెరమరుగు హృదయాలు వెలుగైనవి మరణాల శరసాల మరుగైనది తెరమరుగు హృదయాలు వెలుగైనవి మరణాల శరసాల మరుగైనది సుధా మధుర కిరణాల అరుణోదయం కరుణామయుని శరణుని తరుణోదయం. వందనాలండి. దేవునికి అన్నయ్య ఒక్క నిమిషం. సహోదరులు సుబ్రహ్మణ్యం గారు ఉన్నారు మన మధ్యలో. వారు పాట పాడి దేవుని నామాన్ని మహింపరచవలసిందిగా ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. బ్రదరు, మీ బ్లూ కలర్ లో ఉన్న స్పీకర్ నొక్కండి. అన్మ్యూట్ ఉంది కదా దానిపైన. ఓకేనండి. అయిందండి. అయింది. ఓకేనండి. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ. బ్రదరు, ఓకే సరే అన్న. సువార్త అందని గృహము ఉండనే కూడదు, క్రీస్తు సంగములేని గ్రామం అసలుండనే కూడదు. సువార్త అందని గృహము ఉండనే కూడదు, క్రీస్తు సంగములేని గ్రామం అసలుండనే కూడదు. ఈ లక్ష్య సాధనలో నే లక్ష్య పెట్టను నా ప్రాణం, సిలువను మోయుచు శ్రమలు సహించుచు. ఈ లక్ష్య సాధనలో నే లక్ష్య పెట్టను నా ప్రాణం, సిలువను మోయుచు శ్రమలు సహించుచు. సాగెదను ముందుకు, చాటెదను శుభవార్తను. సాగెదను ముందుకు,
చాటెదను శుభవార్తను. సువార్త అందని గృహము ఉండనే కూడదు. క్రీస్తు సంగము లేని గ్రామం అసలుండనే కూడదు. పస్తులైనా ఉంటాగాని ప్రభువు సేవను వదలను నేను. నిందలైనా మోస్తాగాని నీతినెప్పుడు విడువను నేను. పస్తులైనా ఉంటాగాని ప్రభువు సేవను వదలను నేను. నిందలైనా మోస్తాగాని నీతినెప్పుడు విడువను నేను. సాగెదను ముందుకు చాటెదను శుభవార్తను. సాగెదను ముందుకు చాటెదను శుభవార్తను. సువార్త అందని గృహము ఉండనే కూడదు. క్రీస్తు సంగము లేని గ్రామం అసలుండనే కూడదు. అసలుండనే కూడదు. యేసురాజు ముందుగా సాగిపోవుచుండగా నిండుగా నా కొండగా అండగా నాకుండగా. యేసురాజు ముందుగా సాగిపోవుచుండగా నిండుగా నా కొండగా అండగా నాకుండగా. సాగెదను ముందుకు చాటెదను శుభవార్తను. సాగెదను ముందుకు చాటెదను శుభవార్తను. సువార్త అందని గృహము ఉండనే కూడదు. క్రీస్తు సంగము లేని గ్రామం అసలుండనే కూడదు. అసలుండనే కూడదు. వందనాలండి. ఇప్పటి వరకు చక్కటి పాటలు పాడి దేవుని నామమును మహింపరిచినటువంటి సహోదరులు ఇరువురికి కూడా ప్రత్యేకంగా వందనములు తెలియజేస్తూ లేవియ కాండము 20వ అధ్యాయము వాక్యపట్న భాగంగా మనం చదువుకుందాము. సహోదరులు స్వామి గారు మొదటి 5 వచనములు చదివి వినిపిస్తారు. 6వ వచనం నుండి 21వ వచనం వరకు సహోదరులు అప్పారావు గారు చదివి వినిపిస్తారు. 22వ వచనం నుండి చివరి వరకు నేను చదువుతాను. తండ్రి అయిన దేవునికి కృతజ్ఞత కూడి వచ్చి మీ అందరికీ యేసు ప్రభువును వందనాలండి. లేవి ఖండము 20వ అధ్యాయము 1 నుంచి. మరియు యెహోవా మోషేకు ఇలాగూ సెలవిచ్చును, నీవు ఇశ్రాయేలులతో ఇట్లనము, ఇశ్రాయేలులోనే గాని ఇశ్రాయేలు ప్రజల్లో నివసించి పరదేశులలో గాని ఒకడు ఏ మాత్రమును తన సంతానమును మేలేకుకు ఇచ్చిన ఎడల వానికి మరణ శిక్ష విధింపవలెను. మీ ప్రదేశంలో రాళ్లతో వాని కొట్టవలెను. ఆ మనుషుడు నా పరిశుద్ధ స్థలమును అపవిత్రపరిచి నా పరిశుద్ధ నామమును అపవిత్రపరచుటకు తన సంతానమును మొలేకుకు ఇచ్చును గనుక నేను వానికి విరోధినై ప్రజలలో నుండి వాని కొట్టివేతును. మరియు ఆ మనుషుడు తన సంతానమును మొలేకుకు ఇచ్చిచుండగా మీ దేశ ప్రజల వాని సంపక చూచి చూడనట్లు తన కన్నులు
మూసుకుని ఎడల నేను వానికిని వాని కుటుంబమునకును విరోధినై వానిని మోలేకుతో వ్యభిచారించుటకు వాణ్ణి తరిమి వ్యభిచారము చేయు వారందరినీ ప్రజల్లో నుండి కొట్టివేతును. మరియు కర్ణపిశాచి గలవారితోనూ సోదిగాండ్రతోనూ వ్యభిచరించుటకు వారి తట్టు తిరుగువాడెవడో నేను వానికి విరోధినై ప్రజలలో నుండి వాణ్ణి కొట్టివేతును. కావున మిమ్మును మీరు పరిశుద్ధపరుచుకొని పరిశుద్ధులై ఉండుడి. నేను మీ దేవుడునైన యెహోవాను. మీరు నా కట్టడలను ఆచరించి వాటిని అనుసరింపవలెను. నేను మిమ్మును పరిశుద్ధపరుచు యెహోవాను. ఎవడు తన తండ్రినైనను తన తల్లినైనను దూషించునో వానికి మరణశిక్ష విధింపవలెను. వాడు తన తండ్రినో తల్లినో దూషించును గనుక తన శిక్షకు తానే కారకుడు. పరుని భార్యతో వ్యభిచరించిన వానికి అనగా తన పొరుగువాని భార్యతో వ్యభిచరించిన వానికి ఆ వ్యభిచారిణికి మరణశిక్ష విధింపవలెను. తన తండ్రి భార్యతో శయనించిన వాడు తన తండ్రి మానేచ్ఛదనమును తీసెను. వారిద్దరికి మరణశిక్ష విధింపవలెను. తమ శిక్షకు తామే కారకులు. ఒకడు తన కోడలతో శయనించిన ఎడల వారిద్దరికి మరణశిక్ష విధింపవలెను. వారు వారి వరసలు తప్పిరి. వారి ప్రాణాధారము వారి మీద నుండును. ఒకడు స్త్రీతో శయనించినట్టు పురుషునితో శయనించిన ఎడల వారిద్దరూ హేయక్రియలు చేసిరి గనుక వారికి మరణశిక్ష విధింపవలెను. తమ శిక్షకు తామే కారకులు. ఒకడు స్త్రీని ఆమె తల్లిని పెండ్లి చేసుకొనిన ఎడల అది దుష్ప్రవర్తన మీ మధ్య నుండకుండా వారిని అగ్నితో కాల్చవలెను. జంతు సైనము చేయువానికి మరణశిక్ష విధింపవలెను. ఆ జంతువును చంపవలెను. స్త్రీ తన్ను జంతువు పొందినట్లు దాని సమీపించిన ఎడల ఆ స్త్రీకిని ఆ జంతువునకును మరణమే విధి. ఆమెను దానిని చంపవలెను. తమ శిక్షకు తామే కారకురాలు. ఒకడు తన సహోదరుని అనగా తన తండ్రి కుమార్తెనే గాని తల్లి కుమార్తెనే గాని చేర్చుకొని ఆమె దిశములను వాడును వాని దిశములను ఆమెయు చూచిన ఎడల అది దురాగారము. వారికి తమ జనుల ఎదుట మరణశిక్ష విధింపవలెను. వాడు తన సహోదరుని మానేచ్ఛదనమును తీసెను. తన దోష శిక్షను తాను భరించెను. కడగానున్న స్త్రీతో శయనించి ఆమె మానేచ్ఛదనమును తీసిన వాడు ఆమె రక్తధార ఎచ్చదనమును తీసెను. ఆమె తన రక్తధారేచ్చదనమును తీసివేసెను.
వారి ప్రజలలో నుండి వారిద్దరిని కొట్టివేయవలెను. నీ తల్లి సహోదరుని మానేచ్చదనమునే గాని నీ తండ్రి సహోదరుని మానేచ్చదనమునే గాని తీయకూడదు. తీసినవాడు తన రక్త సంబంధి యొక్క మానేచ్చదనమును తీసెను. వారు తమ దోష శిక్షను భరించెదరు. పినతల్లితోనే గాని పెద్ద తల్లితోనే గాని శయనించిన వాడు తన తల్లిదండ్రుల సహోదరుల మానేచ్చదనమును తీసెను. వారు తమ పాప శిక్షను భరించెదరు. సంతానహీనులై మరణమగుదురు. ఒకడు తన సహోదరుని భార్యను చేర్చుకొనిన ఎడల అది హేయము. వాడు తన సహోదరుని మానేచ్చదనమును తీసెను. వారు సంతానహీనులై యుందురు. ఓకేనండి. కాబట్టి మీరు నివసించినట్లు నేను ఏ దేశమునకు మిమ్మల్ని తీసుకుని పోవుచున్నానో ఆ దేశము మిమ్మను కక్కివేయకుండానట్లు మీరు నా కట్టడలన్నింటినీ నా విధులన్నింటినీ అనుసరించి నడుచుకొనవలెను. నేను మీ ఎదుట నుండి వెళ్ళగొట్టుచున్న జనముల ఆచారములను బట్టి నడుచుకొనకూడదు. వారు అటు క్రియలన్నీ చేసిరి గనుక నేను వారి యందు అసహ్యపడితిని. నేను మీతో చెప్పిన మాట ఇదే: మీరు వారి భూమిని స్వాస్థ్యముగా పొందుదురు. అది అనగా పాలు తేనెలు ప్రవహించు ఆ దేశము మీకు స్వాస్థ్యముగా ఉన్నట్లు దాన్ని మీకు ఇచ్చేదను. జనములలో నుండి మిమ్మను వేరుపరచిన మీ దేవుడైన యెహోవాను నేనే. కావున మీరు పవిత్ర జంతువులకును అపవిత్ర జంతువులకును పవిత్ర పక్షులకును అపవిత్ర పక్షులకును విభజన చేయవలెను. అపవిత్రమైన దాని నేను మీకు వేరు చేసిన ఏ జంతువులననే గాని ఏ పక్షి వలననే గాని నేల మీద ప్రాకు దేని వలననే గాని మిమ్మును మీరు అపవిత్రపరచుకొనకూడదు. మీరు నాకు పరిశుద్ధులై ఉండవలెను. యెహోవాను నేను పరిశుద్ధుడును. మీరు నా వారై ఉండునట్లు అన్య జనులలో నుండి మిమ్మల్ని వేరుపరిచితిని. పురుషుని యందేమి స్త్రీ యందేమి కర్ణ పిచాచి అయినను సోది అయినను ఉండిన ఎడల వారికి మరణశిక్ష విధింపవలెను. వారిని రాళ్లతో కొట్టవలెను. తమ శిక్షకు తామే కారకులు. ఇప్పటి వరకు చక్కగా ఈ యొక్క అధ్యాయం అంతటిని చదివి వినిపించినటువంటి సహోదరులందరికీ వందనములు తెలియజేస్తూ, సహోదరులు అనిల్ గారు ఈ యొక్క అధ్యాయమును చక్కగా వివరించవలసిందిగా కోరుకుంటూ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. అనిల్ గారు. అనిల్ గారు ఇప్పుడు ఆన్ చేయండి స్పీకర్. తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు. అదే విధముగా కూడి వచ్చిన సహోదరులకు ప్రభు నామమున వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. లేవికాండము 20వ అధ్యాయాన్ని మనం పరిశీలన చేస్తూ ఉన్నాం. ఈ 20వ అధ్యాయాన్ని మనం పరిశీలన చేస్తూ ఉన్నప్పుడు మీరు ఈ లేవికాండం అంతా కూడా దేవుడు వారికి అందించిన ధర్మశాస్త్రంలో ప్రాముఖ్యమైన ఆజ్ఞలుగా ఉన్న 10 ఆజ్ఞలను పక్కన పెట్టి మనం చదువుతున్న ప్రతి విషయాన్ని కూడా పక్కన పెట్టి చూసి ప్రయత్నం చేయండి. దాని యొక్క ఆజ్ఞల్లోనే దేవుడు పదే మనకి తెలియజేయడం అనేది కూడా అర్థమవుతుంది. ఒకవేళ ఆజ్ఞలను ఎవరైతే అతిక్రమిస్తారో వారు ఖచ్చితంగా శిక్షింపబడతారు.
ఈ లేవీకాండం 20వ అధ్యాయం కూడా అవిధేయతకు శిక్షలు. ఎవరైతే ఏ విషయంలో అయితే అవిధేయతగా ఉంటారో వాళ్ళు శిక్షింపబడతారు అనే విషయాన్ని చాలా వివరంగా తెలియజేస్తూ ఉన్నారు. కొన్ని విషయాలు పదే పదే రిపీట్ అవుతున్నట్లుగా మనం అర్థం చేసుకోవాలి. అయితే ఈ అధ్యాయాన్ని ఒకసారి, దీని యొక్క అవుట్లైన్స్ని ఒకసారి మనం పరిశీలన చేద్దాం. 1 నుంచి 5 వచనాలు మనం పరిశీలన చేస్తే, మెలేకుకు పిల్లలను బలి ఇవ్వడం. మీకు నేను గతంలో కూడా తెలియజేశాను. మెలేకు అనే విగ్రహాన్ని పూజించే పరిస్థితులు ఉండేవి. ఎవరు అంటే అక్కడ ఉన్న జనాంగం. మరి ఇశ్రాయేల్ ప్రజలు మరి ఆ ప్రాంతంలోకి వెళుతూ ఉన్నారు కదా, వీరు కూడా అటువంటి పొరపాట్లోనే జీవిస్తారేమో అని దేవుడు వివరముగా ముందుగానే అనేక మార్లు హెచ్చరించాడు. మెలేకుకు పిల్లలను బలి ఇవ్వకూడదు. ఒకవేళ అలా బలి ఇచ్చినట్లయితే వారికి మరణశిక్ష. మెలేకు అంటే ఎవరంటే అమ్మోను వాళ్ళు సేవించే దేవుడు. కానానుకు తూర్పు ప్రాంతంలో నివసించే వాళ్ళు. మెలేకుకు అనేకమైన భక్తులు ఉన్నారు. వీళ్ళు దేవుడికి పిల్లల్ని కాల్చేసి అర్పించేవారు. కాబట్టి అటువంటి పొరపాట్లు చేయొద్దు అని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. మెలేకుకు పిల్లల్ని అర్పించే ఎవరికైనా యెహోవా మరణశిక్షను ఆదేశించాడు. ఇశ్రాయేలు అపవిత్రంగా మారకుండా మరియు దైవిక తీర్పునకు లోనవ్వకుండా ఉండడానికి వారు మెలేకు జోలికి వెళ్ళొద్దు అనేది చాలా సవివరంగా దేవుడు తెలియజేశాడు. ఒకవేళ వెళితే చంపి తీరాలి, ఖచ్చితంగా మరణశిక్ష ఇవ్వాలి అనేది తెలియజేస్తున్నా. తర్వాత 6వ వచనం, ఇక్కడ మాంత్రికులను మరియు సుపరిచితమైన ఆత్మలను అనుసరించే ఎవరైనా చంపబడతారు. క్షుద్రశక్తిని వెతకడం నిబంధనకు పూర్తిగా ద్రోహం చేసినట్లుగా పరిగణించబడుతుంది. ఈరోజు చాలామంది వాళ్ళ జీవితంలో ప్రస్తుత కాలంలో జరుగుతున్న పరిస్థితుల్లో చనిపోగానే చాలామంది సోది చెప్పించుకునే వాళ్ళు ఉంటూ ఉంటారు. అంటే చనిపోయిన వ్యక్తి మనతో ఏదైనా మాట్లాడాలనుకుంటే మాట్లాడతారు కదా, వాళ్ళ ఆలోచనలు చెప్తారు కదా అని అనుకుంటూ ఉంటారు. అయితే ప్రియ సహోదరులారా, ఇశ్రాయేల్ ప్రజలకు ఇవ్వబడిన ఆజ్ఞ ఏమిటి అంటే, వాళ్ళు ఖచ్చితంగా మాంత్రికులను, క్షుద్ర పూజలు చేసే వాళ్ళని, చనిపోయిన వ్యక్తులతో మాట్లాడడము, ఇటువంటి పనులను వాళ్ళు చేయకూడదు. అలా చేయకూడదని దేవుడు వారికి తెలియజేస్తూ ఉన్నాడు. అయితే 7 నుంచి 8 వచనాలు చూస్తూ ఉన్నప్పుడు, మిమ్మల్ని మీరు పవిత్రం చేసుకోండి. ఇప్పటిదాకా ఏం చెప్పాడంటే 5 నుంచి 6 వచనాలలో మెలేకుకు బలి ఇవ్వద్దు, అలా బలి ఇస్తే మీరు వ్యభిచారులు అవుతారు. వ్యభిచారము అంటే దేవుని ప్రజలు అబద్ధ దేవతలను, విగ్రహాలను లేక ఈ చెడ్డ లోకములోని బ్రదర్ మీ వాయిస్ ఆగిపోయిందండి.
హలో. వినిపిస్తుందండి. మనము విగ్రహాల జోలికి వెళ్ళొద్దు, ఆత్మల జోలికి వెళ్ళవద్దు, మాంత్రికుల జోలికి వెళ్ళవద్దు. అలా వెళితే మీరు అపవిత్రులు అవుతారు. అటువంటి పనులను మీరు చేస్తే మీ జీవితంలో ఉన్న మరి పాపాన్ని మీరు అంటించుకుంటారు అని తెలియజేస్తూ, వాటి జోలికి వెళ్ళకుండా మీరు పవిత్రులుగా ఉండండి, అంటే ప్రత్యేకంగా ఉండండి అని తెలియజేస్తూ ఉన్నాడు. ఈ యొక్క నిర్గమాకాండం అంతయు కూడా ఇశ్రాయేలు ప్రజలను పరిశుద్ధంగాను పవిత్రంగాను ఉండమని తెలియజేస్తున్నాడు. ఒక వ్యక్తి ఎప్పుడు పవిత్రుడు అవుతాడు అంటే, మీరు పరిశీలన చేయండి. నయమానును వెళ్ళి అక్కడ ఉన్న యోర్దాను నదిలో మునగమన్నప్పుడు తన శరీరంలో ఉన్న సమస్యలను పోగొట్టుకుంటాడు. తన శరీరంలో ఉన్న సమస్యలు పోవడానికి గల కారణం ఏంటంటే, అక్కడ ఉన్న ప్రవక్త మాటకు లోబడ్డం. మనం కూడా ఎప్పుడు పవిత్రులం అవుతాము అంటే, మనము దేవుని మాటకు లోబడినప్పుడు మనం పవిత్రతను సంపాదించుకుంటాము, అపవిత్రతను పోగొట్టుకుంటాం. కాబట్టి ఈరోజు క్రైస్తవులు పవిత్రులుగా ఉండాలి అంటే చేయవలసిన పని ఏమిటి అంటే, దేవుని కట్టడలకు విధేయత చూపడమే ప్రప్రథమైన విషయం. చెడుతనమును అసహించుకోవడమే, విగ్రహాలకు దూరంగా ఉండడమే, వారు ప్రత్యేకంగా జీవించడమే దేవుడు కోరుకుంటున్న విషయం. అయితే 9వ వచనం ఏం చెప్తున్నాడంటే, తల్లిదండ్రులను గౌరవించాలి, అనగా పెద్దవారిని గౌరవించాలి. ఒకవేళ ఎవరైతే పెద్దవారిని గౌరవించడంలో విఫలమవుతారో వాళ్ళ గురించి ఏం చెప్తూ ఉంటాడంటే, తన తండ్రిని లేదా తల్లిని శపించే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా మరణశిక్ష విధింపబడతారు. కుటుంబము అధికారం సామాజిక క్రమానికి పునాదిగా రక్షింపబడుతుంది. అయితే ఇక్కడ పిల్లల గురించి తెలియజేస్తున్న విషయం ఏమిటి అంటే, ఇక్కడే కాదు, నిర్గమాకాండము 21:17లో కూడా ఏమంటాడంటే, తన తండ్రిని కానీ తల్లిని కానీ దూషించే వాడికి తప్పక మరణశిక్ష విధింపవాలను అని తెలియజేశాడు. కాబట్టి ప్రియ సహోదరులారా, దేవుడిచ్చిన ఆజ్ఞలో నీ తల్లిని నీ తండ్రిని సన్మానించుము, అప్పుడు నీవు దీర్ఘాయుష్మంతుడు అవుదువు అని కూడా తెలియజేశాడు. కాబట్టి మన జీవితంలో మనము పరిశుద్ధంగా ఉండాలి. పరిశుద్ధంగా ఉండి దీర్ఘాయువును సంపాదించాలి అంటే మనము పెద్దవారిగా ఉన్న తల్లిదండ్రుల పట్ల విధేయత కలిగి ఉండి మనము ఉండాలి అనేది తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు నిజముగా పిల్లలు జ్ఞానంగా ఉండాలని గొప్ప విద్యాభ్యాసాలు చేస్తూ ఉన్నాం, కానీ పిల్లలు గొప్ప స్థితిలో ఉండాలి అంటే తల్లిదండ్రులైన మనము వారికి మనలను వారు ఎలా గౌరవించాలో నేర్పించాలి. అది నేర్పించకపోతే వారు నష్టపోయే అవకాశం ఉంటుందని దేవుని వాక్యం అయితే తెలియజేస్తూ ఉంది. అయితే 10 నుంచి 16 వచనాలు మనం చూస్తూ ఉన్నప్పుడు లైంగిక పాపాలు, వాటి యొక్క శిక్షలు అనే వాటి గురించి తెలియజేస్తూ ఉన్నాం. మనం గతంలోనే మరి ఈ లైంగిక పాపాల గురించి మనమైతే చూసాం. వ్యభిచారము, వావి వరసలు లేని లైంగిక సంబంధాలు, స్వలింగ సంపర్కము మరియు మృగ సంకర్పము, జంతువులతో సంపర్కము, ఇవన్నీ కూడా నిషేధింపబడ్డాయి. ఇవి చేయదగినవి కావు.
కాబట్టి ప్రియ సహోదరులారా, ఇశ్రాయేలు ప్రజలను పరిశుద్ధంగా ప్రత్యేకంగా ఉండాలి అని తెలియజేస్తున్నాడు. ఎందుకు అంటే ఆ కాలంలో ఇటువంటి కార్యాలు చేసే వాళ్ళు ఉన్నారు. మీకు ఆది కాండంలో కూడా చూస్తే సొదొమ గొమొరాలో వచ్చిన వాళ్ళతో వారు సంబంధాన్ని కలిగి ఉండడానికి ఎంతగానో ఆశపడుతూ ఉంటారు. అంటే ప్రజలందరూ చేస్తున్న పాపాల జోలికి, ప్రజలందరూ ఇష్టపడుతున్న వాటి జోలికి మనము వెళ్ళకూడదు. కాబట్టి లైంగిక పాపాల జోలికి మనం వెళ్ళకూడదు. ఒకవేళ వాటి జోలికి మనం వెళితే ఖచ్చితంగా మనల్ని అక్కడ వారిని కూడా ఖచ్చితంగా మరణ శిక్ష విధించాలి అని తెలియజేస్తూ ఉన్నాడు. చూడండి, ప్రతి పొరపాటుకి కూడా మరణ శిక్ష ఖచ్చితంగా చెప్తూ ఉన్నాడు. ఎందుకు చెప్తూ ఉన్నాడంటే శిక్షను బట్టైనా జనులు భయపడి పొరపాట్లకి దూరంగా ఉంటారేమో అని దేవుడు తన ఆలోచన కలిగి ఉన్నాడు. కాబట్టి 17 నుంచి 21 వచనాలు చూస్తున్నప్పుడు అదనపు లైంగిక నిషేధాల గురించి తెలియజేస్తూ ఉన్నాడు. అంటే కుటుంబ సరిహద్దులను పాటించడం యొక్క తీవ్రతను నొక్కి చెప్పి వాటిలో ఉన్న లైంగిక సంబంధాలను, అంటే పిన్న తండ్రి కూతురును లేదా తల్లి కూతురును, అలాగా కొన్ని సంబంధాలు ఉన్నాయి. వాటిలో ఉన్న లైంగికమైన మరి ఆ యొక్క బాంధవ్యాలతో కూడా మనం లైంగిక సంబంధాలు పెట్టుకోకూడదు. ఒకవేళ 21 దాకా చూస్తున్నప్పుడు ఆ విషయాలనే తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియ సహోదరులారా, ఒక వ్యక్తి బాగుండాలంటే విగ్రహాల జోలికి, చనిపోయిన ఆత్మల జోలికి వెళ్ళకూడదు. ఒక కుటుంబం బాగుండాలంటే లైంగిక సంబంధాల జోలికి మనం వెళ్ళకూడదు. ఒక వ్యక్తి అభివృద్ధి పొందాలంటే తల్లిదండ్రులను గౌరవించాలి, దేవునిని గౌరవించాలి. కాబట్టి ఒక వ్యక్తి అభివృద్ధి పడడానికి, ఆశీర్వదింపబడడానికి దేవుడు కొన్ని కట్టడలను, కొన్ని విధులను, నియమాలను ఇచ్చాడు. వాటిని మనం ఖచ్చితంగా ఆచరించాలి. అయితే 20 నుంచి 26 వచనాలు చూస్తున్నప్పుడు మరి కొన్ని భూమి గురించిన చట్టాలను, శాసనాలను గురించి ఆయన తెలియజేసి ఉన్నాడు. చివరిగా మనం పరిశీలన చేస్తూ ఉన్నప్పుడు క్షుద్ర అభ్యాసకులపైనే ఆయన చివరి విషయాలను తెలియజేశాడు. పురుషుడే కానీ స్త్రీయే కానీ పూనకం వచ్చి పలికితే, సోది చెప్పితే వాళ్ళను చంపి తీరాలి, వాళ్ళను రాళ్ళతో కొట్టాలి, వాళ్ళ చావుకు వాళ్ళే బాధ్యులు అని కూడా తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి ఇప్పటిదాకా మనము మరి ఈ విషయాలన్నిటిలో కూడా క్రైస్తవ సమాజంలో ఉన్న మనము కూడా దేవుడు ఇశ్రాయేలు ప్రజలను ఎలా ప్రత్యేకంగా పరిశుద్ధంగా ఉండాలని కోరుకున్నాడో చూసాం. వారిని ఏమి చేయాలో ఏమి చేయకూడదో వివరించినట్లుగా చూసాం. వారు దేవుని మాట మీదే ఆధారపడాలి కానీ వారి సొంత ఆలోచనలకు, సొంత ఇష్టాలకి త్రోవ లేదు అని కూడా వివరిస్తూ ఉన్నాడు. కాబట్టి ఇప్పటిదాకా ఓపికగా విన్న మీ అందరికీ కూడా ప్రభువు నామమున వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఇప్పటి వరకు చాలా చక్కగా ఈ యొక్క 20వ అధ్యాయం అంతటిని వివరించినటువంటి సహోదరులు అనిల్ గారికి ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తూ, సహోదరులు యేసుపాదం గారు ఇప్పటి వరకు జరిగినటువంటి కార్యక్రమం అంతటి విషయమై, అలాగే తదుపరి దేవకరణ్ గారి మెసేజ్ కొరకు ప్రార్థన సహాయం కోరవలసిందిగా కోరుకుంటూ ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. మంచిదండి, ప్రార్థన చేసుకున్నాము. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన నామానికి, మీ ప్రియకుమారుడును మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీకు స్తుతులు, స్తోత్రములు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము తండ్రి. మాకంటే ముందుగా మీ యొక్క భక్తులు, క్రీస్తునందు మా సహోదరులు, సహోదరిమణులు ముందుగా లేచి ప్రార్థనలు విజ్ఞాపన చేసి మీ యొక్క గ్రంథాన్ని చదివి, అలాగే వారి గాత్రము ద్వారా పాటలు పాడేటువంటి అవకాశాన్ని మీరు ఇచ్చారు తండ్రి. అందును బట్టి మీ కృతజ్ఞతలు. అలాగే మీ యొక్క దాసులు అనిల్ గారి ద్వారా
లేవి కాండంలో ఉన్నటువంటి విషయాలు మాకు బోధించారు తండ్రి. మరి మీ ప్రజలైనటువంటి ఇశ్రాయేలీని మరి అన్ని జనుల్లో నుంచి మీరు ప్రత్యేకమైన జనంగా ఏర్పాటు చేసుకొని వారు పరిశుద్ధులుగా ఉండాలని మంచి నియమ నిబంధనలు మీరిచ్చారు తండ్రి. ఎవరైనా నియమ నిబంధనలు పాటించపోతే వారికి ఎలాంటి శిక్ష ఉందో గూడా హెచ్చరించారు. ఇదంతా మీరెందుకు చేస్తున్నారు అనేటువంటి విషయాలు గమనించినప్పుడు, తనకిష్టమైన కుమారుడిని మరి తల్లిదండ్రులు ఎలా శిక్షిస్తారో, అలాగే మీకిష్టమైనటువంటి ప్రజల్ని మరి నియమ నిబంధనలు ఉల్లంఘిస్తే శిక్షిస్తారు కాబట్టి, ఇటు విషయాలు దృష్టాంతరంగా మరి యుగంలో ఉన్న మాకు బుద్ధి కలగటానికి, మేము ఎవరమైనా ఎంతటి వారిమైనా మీ యొక్క నియమ నిబంధనలు ఉల్లంఘిస్తే శిక్ష ఉందని మాకు హెచ్చరించిన విధానాన్ని బట్టి మీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం తండ్రి. అలాగే మీ యొక్క దాసులు దేవకర్ణ గారు మానవుని కూర్చున్నటువంటి సత్యంలో అనేక విషయాలు తెలియజేస్తున్నారు. మా దురాశ అనేది పాపం అనేటువంటి విషయాలు కూడా మరి తెలియజేస్తున్నారు. అలాగే ఈరోజు మీ ప్రజలైనటువంటి మా మధ్యకి మరి మీ దాసులు ఎలాంటి సందేశాన్ని సిద్ధం చేసుకొని తీసుకొచ్చి ఉన్నారో, ఆ సిద్ధపరిచినటువంటి సందేశాన్ని మాకు నాయన స్పష్టంగా అర్థమయ్యే రీతిలో బోధించేటువంటి సామర్థ్యాన్ని మీ దాసులకు మరింత దయచేయండి తండ్రి. వినుచున్న మేము కూడా శ్రద్ధ, ఆసక్తిగా వాటిని పరిశీలన చేస్తూ వాటి ప్రకారం మేము జీవించలాగున మీ సహాయాన్ని దయచేయమని కోరుకుంటూ, ఈ మనవులు మీ ప్రియకుమారుడును మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ఈ మనవులన్నీ అడిగి వేడుకొనుచున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. చక్కగా ప్రార్థన చేసినటువంటి సహోదరులు యేసుపాదం గారికి ప్రత్యేకంగా వందనములు తెలియజేస్తూ, ఈ సమయంలో సహోదరులు దేవకరణ్ గారు వారికి ఇవ్వబడినటువంటి సమయం అంతటినీ కూడా సంపూర్ణంగా వినియోగించుకుని దేవుని యొక్క వాక్యమును మనకు వినిపించవలసిందిగా కోరుకుంటూ ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. ఈ ఉదయకాల సమయంలో మరొక శ్రేష్టమైన అవకాశము మనకు అనుగ్రహించిన మన తండ్రైన దేవునికి నా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. అలాగే వాక్యమును ఎంతో ఆసక్తిగా వినుటకు సిద్ధంగా ఉన్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైన వర్లారా, దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానిస్తున్నాము. మానవుని గూర్చిన సత్యము అనే ఈ పాఠంలో మనము చాలా విషయాలు ధ్యానించాము. అందులో భాగంగా ఆదాము ద్వారా వచ్చిన పాపము యొక్క ఫలితాన్ని గూర్చి, అలాగే క్రీస్తునందు దేవుడు మనకు అనుగ్రహించిన ఆశీర్వాదములను గూర్చి మనము ధ్యానించడం జరిగింది. మరి ఇందులో క్రీస్తునందు మనకు అనుగ్రహించబడిన అనేక ఆశీర్వాదాలను గూర్చి మనము ధ్యానించాం. ఆ ఆశీర్వాదాలు క్రీస్తునందు ఎలాగా అనుగ్రహించబడ్డాయో దేవుని యొక్క వాక్యము నుండి మరి చాలా విషయాలు మనం నేర్చుకున్నాం. ఆదాము అనబడిన ఒక వ్యక్తి ఏ విధముగా మరి పాపము చేసి ఆజ్ఞను అతిక్రమించడం ద్వారా మానవ జాతి అంతటికి కూడా ఎటువంటి నష్టకరమైన స్థితిని తీసుకొచ్చాడో, అలాగే ఆ యొక్క పోగొట్టుకున్న ఆశీర్వాదకరమైన స్థితి నుండి శాపగ్రస్తమైన స్థితిలోనికి వెళ్ళిపోయిన ఆదాము మొదలుకొని యావత్ మానవ జాతి అంతటిని కూడా తిరిగి ఆశీర్వాదమునకు వారసులగుటకు క్రీస్తు ప్రభువు ఏ విధంగా ఆయన గొప్ప త్యాగాన్ని చేశారో ఇవన్నీ కూడా మనం విన్నాం. ఈరోజు మరొక విషయాన్ని మనం ధ్యానించబోతున్నాం. ఆదాము యొక్క 2 స్వభావాలను గురించి ఈరోజు మనము ధ్యానించబోతున్నాం.
ఈ యొక్క రెండు స్వభావాలు అంటే మానవుని యొక్క రెండు స్వభావాలు వాటి మధ్య ఉన్న వ్యత్యాసము ఇప్పుడు మనం ధ్యానిద్దాం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనాన్ని మనం జాగ్రత్తగా పరిశీలించినట్లయితే ఈ వచనంలో మనకు కొన్ని విషయాలు చెప్పబడుతూ ఉన్నాయి. గలతీ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చదువుకుందాం. గలతీ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం. ఈ వచనములో శరీరము ఆత్మకును ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించును. ఇవి ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి. కనుక మీరేవి చేయ నిశ్చయింతురో వాటిని చేయకుందురు. ఇది జాగ్రత్తగా మనం గ్రహించవలసిన వారమై ఉన్నాం. శరీరము ఆత్మకును ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించును. అంటే ఈ రెండు ఒకదానికొకటి అపేక్షించుట ద్వారా అంటే రెండు స్వభావాలు కనపడుతున్నాయి. ఒకటి శరీర సంబంధమైన స్వభావము, రెండవది ఆత్మ సంబంధమైన స్వభావం. ఈ రెండు స్వభావాలు మానవునిలో ఉన్నాయి. పై వచనాలలో రక్షించబడిన మనిషిని తప్ప మరెవరిని వివరించడం లేదు. ఇప్పుడు రక్షించబడిన ఒక వ్యక్తిని కూర్చే ఇక్కడ పౌలు గారు తెలియజేస్తున్నాడు. పాపి ఒకే స్వభావం కలిగి ఉంటాడు. దేవుని పిల్లలు రెండు స్వభావాలు కలిగి ఉంటారు. ప్రతి నిజమైన విశ్వాసి పౌలు చెప్పినట్టుగా అంతరంగంలో ఈ యుద్ధాన్ని తన జీవితంలో కలిగి ఉంటాడు. ఈ పోరాటాన్ని కలిగి ఉంటాడు. ఇది చాలా జాగ్రత్తగా మనం గ్రహించవలసిన వారు అయినా. ఇక్కడ మనం ఆలోచించినట్లయితే అబ్రహాము యొక్క ఉదాహరణ మనం జాగ్రత్తగా పరిశీలన చేసినప్పుడు అబ్రహాము యొక్క జీవితంలో ఈ యొక్క పోరాటాన్ని మనం గ్రహించగలం. దాని గురించి పౌలు గారు తెలియచేస్తూ శరీరమును బట్టి పుట్టినవాడు మరి ఇష్మాయిలుగా, ఆత్మను బట్టి జన్మించినవాడు మరి ఇస్సాకుగా తెలియచేస్తూ అక్కడి నుండి ఒక వ్యక్తి యొక్క జీవితంలో ఎటువంటి అంతరంగ పోరాటం జరుగుతుందో మనం చూడగలం. ఇక్కడ మనం ఆలోచించినట్లయితే ఇష్మాయేలు శరీరము నుండి పుట్టిన వాడిని సూచిస్తాడు. ఇస్సాకు ఆత్మ సంబంధంగా పుట్టిన వాడిని సూచిస్తాడు. ఇస్సాకు ఇంట్లోనికి వచ్చినప్పుడు సమస్యలు మొదలయ్యాయి. క్రైస్తవుని జీవితంలోనికి ప్రవేశించినప్పుడు సమస్యలు ప్రారంభమవుతాయి. ఇది మనం జాగ్రత్తగా గ్రహించాలి. అంటే ఈ రెండు స్వభావాల యొక్క పోరాటం ప్రతి క్రైస్తవుని యొక్క జీవితంలో ప్రారంభం అవుతుంది. ప్రతి క్రైస్తవుని జీవితంలో ఈ రెండు స్వభావాలను కూర్చిన ఆ యొక్క పోరాటం అనేది ఖచ్చితంగా జరుగుతుంది. ఇందులో మనము రెండు స్వభావాలను గురించి ఆలోచించేద్దాం. అందులో ఒకటి పాత స్వభావమును గురించి మనం ఆలోచన చేద్దాం. తర్వాత క్రొత్త స్వభావాన్ని గురించి కూడా మనము పరిశీలన చేద్దాం. ఇందులో ఒకటి పాత స్వభావము. ఆ పాత స్వభావంలో ఉన్న ఆ లక్షణాలను మనం చూస్తే ఒకటి శరీరము యొక్క స్వభావాన్ని మనం చూస్తే యోహాను సువార్త 3వ అధ్యాయం 6వ వచనాన్ని మనం చదువుకుందాం. యోహాను సువార్త 3వ అధ్యాయము 6వ వచనంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు మాట్లాడే మాటలు అక్కడ మనకి కనిపిస్తాయి. 3వ అధ్యాయము 6వ వచనం. శరీరం మూలముగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మయునై
ఉన్నది. ఇక్కడ రెండు, శరీరము ఎక్కడి నుంచి వచ్చిందంటే శరీరము నుండే వచ్చింది, ఆత్మ నుండి వచ్చింది. ఈ రెండు ఒకటి శరీరము నుండి వచ్చింది అంటే ఆ శరీర సంబంధమైన ప్రవర్తన విధానం అంతా ఆదాము నుండి వచ్చింది. అయితే ఆత్మ మూలముగా జన్మించినది అనగా మనము ఆదాము జీవించు ప్రాణి అని, అలాగే క్రీస్తు ప్రభు వారు జీవించు ఆత్మ అని మరి పౌలు గారు తన రచనలో తెలియజేశారు. అయితే ఈ విషయాలు మనం గమనించినప్పుడు ఈ రెండు ఏం తెలియజేస్తున్నాయి అంటే, ఒకటి, లోకంలో ఉన్నవారు కేవలము శరీర సంబంధులుగా ఆదాము సంతతిగా మాత్రమే పరిగణించబడతారు. క్రీస్తునందు తిరిగి జన్మించిన వారు ఆత్మ సంబంధులుగా క్రీస్తు సంతతిగా మనం చూడగలం, పరిగణించబడుతూ ఉంటాం. ఈ రెండింటిని గురించి మాట్లాడుతూ శరీరం మూలముగా అంటే ఆదాము మూలముగా జన్మించినది ఆత్మ సంబంధమైనది, శరీర సంబంధమైనది. ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మయునైనది అనగా ఆత్మ మూలముగా జన్మించుట అనగా క్రీస్తు మూలముగా జన్మించుట అని మనం గ్రహించాలి. క్రీస్తు మూలముగా జన్మించుట ఆత్మ సంబంధమైన అంటే మనమందరం కూడా ఆత్మ సంబంధులుగా పరిగణించబడతాం. ఈ రెండింటిని అంటే మనం గ్రహించినట్లయితే ఒక రక్షణ పొందిన వ్యక్తి జీవితంలో ఒకటే ఉంటుంది, అది కేవలము శరీర సంబంధమైన విధానం. కానీ ఆత్మ మూలముగా జన్మించిన వ్యక్తిలో రెండిటి యొక్క పోరాటము అనేది, యుద్ధం అనేది ఆ వ్యక్తి జీవితంలో కలుగుతుంది. ఇది మనం గ్రహించవలసిన వారమై ఉన్నాం. ఒక వ్యక్తి పాపిగా ఉన్నప్పుడు అతనికి పోరాటము ఉండదు, ఎందుకంటే అతడు కేవలం పాపిగా మిగిలిపోయాడు. కానీ ఒక వ్యక్తి పరిశుద్ధుడిగా ఆత్మ సంబంధిగా జీవించడం ప్రారంభించినప్పుడు అక్కడ నుండి రెండిటికి మధ్య పోరాటం అనేది ఏర్పడుతుంది. రోమాపత్రిక 7వ అధ్యాయం 18వ వచనాన్ని మనం చదువుకుందాం. రోమాపత్రిక 7వ అధ్యాయము 18వ వచనం చూడండి. నా యందు అనగా నా శరీరం ముందు మంచిది ఏదియో నివసింపదని నేను ఎరుగుదును, మేలైనది చేయవలనను కోరిక నాకు కలుగుచున్నది గాని దాన్ని చేయుట నాకు కలుగుట్లేదు. నేను చేయగోరు మేలు చేయగోరని కీడు చేయుచున్నాను. నేను కోరని దాన్ని చేసిండలా దాన్ని చేయనిది నా యందు నివసించు పాపమే గాని ఇకను నేను కాను. కాబట్టి మేలు చేయగోరు నాకు కీడు చేయుట కలుగుచున్నదను ఒక నియమము నాకు కనబడుచున్నది. అంతరంగ పురుషుని బట్టి దేవుని ధర్మశాస్త్రం నందు నేను ఆనందించున్నాను గాని వేరొక నియమము నా అవయవములలో ఉన్నట్టు నాకు కనబడుచున్నది. అది నా మనస్సునందున్న ధర్మశాస్త్రముతో పోరాడుచు నా అవయవములోనున్న పాప నియమమునకు నన్ను చెరపట్టిలో పరుచుకొనుచున్నది. అయ్యో, నేనెంత దౌర్భాగ్యుడను! ఇట్టి మరణమునకు లోనగు శరీరం నుండి నన్నెవడు విడిపించును అని పౌలు గారు తెలియచేస్తూ ఒక క్రైస్తవుని జీవితంలో రెండు నియమాల మధ్య జరిగే పోరాటాన్ని మాట్లాడుతున్నాడు. 25వ వచనం, మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించున్నాను కాగా మనస్సు విషయంలో నేను దైవ నియమమునకును శరీర విషయంలో పాప నియమమునకును దాసులనై ఉన్నాను అని పౌలు గారు రెండు నియమాలు అంటే రక్షించబడని వ్యక్తి యొక్క జీవితంలో ఒకే ఒక నియమం ఉంది, అది పాప నియమం. కానీ రక్షింపబడిన వ్యక్తి యొక్క జీవితంలో మనం గ్రహించినట్లయితే రెండు నియమాలు ఉన్నాయి. పాపిలో ఒకే నియమం ఉంటే పరిశుద్ధంలో రెండు నియమాలు. ఈ రెండు నియమాల మధ్య పోరాటం కూడా జరుగుతుంది. ఇది మనం చాలా జాగ్రత్తగా గ్రహించవలసిన వారమై ఉన్నాం. కనుక ఈ మాటలు మనం పరిశీలన చేసినట్లయితే ఇక్కడ
టూ నేచర్స్ మనం చూస్తున్నాం సార్. ఈ టూ నేచర్స్ ఏంటంటే, ఒకటి పాత స్వభావము. ఈ పాత స్వభావంలో మనము ఇప్పుడు పరిశీలించినట్లయితే 8వ అధ్యాయం కూడా చూద్దాం. రోమపత్రిక 8వ అధ్యాయం 9వ వచనాన్ని కూడా మనం చదువుకుందాం. రోమపత్రిక 8వ అధ్యాయం 9వ వచనంలో కూడా పౌలు గారు ఈ విషయాన్ని గురించి మాట్లాడుతూ ఉంటారు. దేవుని ఆత్మ మీలో నివసించి యెడల మీరు ఆత్మ స్వభావం కలవారే గాని శరీర స్వభావం కలవారు కారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేని వాడైతే వాడైన వాడు కాడు. ఈ మాట మనం పరిశీలన చేసినప్పుడు ఇందులో పౌలు గారు చాలా సంగతులు మనకు తెలియజేస్తూ ఉన్నారు. అంటే ఒక వ్యక్తి యొక్క జీవితము ఎటువైపు మొగ్గు చూపాలి? అతడు శరీర సంబంధిగాన లేక ఆత్మ సంబంధిగాన? ఆత్మ సంబంధమైన జీవితాన్ని జీవించాలా లేక శరీర సంబంధమైన వ్యక్తిగా జీవించాలా? ఈ విషయాలు మనం చాలా జాగ్రత్తగా గ్రహించవలసిన వారమైనా కనుక ఒక వ్యక్తి యొక్క జీవితంలో ఈ రెండిటి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని గ్రహించి అతడు ఆత్మ సంబంధమైన వ్యక్తిగా జీవించడానికి ఆత్మీయ నియమానికి లోబడినప్పుడు అతడు ఆత్మ సంబంధిగా జీవిస్తూ ఉంటాడు. ఇది మనం చాలా జాగ్రత్తగా గ్రహించవలసిన వారమై ఉన్నాం. తర్వాత రెండో విషయాన్ని మనం ఆలోచించినట్లయితే రెండో విషయంలో సహజ సంబంధమైన అంటే న్యాచురల్ మ్యాన్ అంటే సహజ సంబంధమైన మనిషిని గురించి మనం ఆలోచించినప్పుడు 1 కొరింథీ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం మనకి ఇలా తెలియజేస్తుంది. 1 కొరింథీ పత్రిక 2వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చదువుకున్నాం. ప్రకృతి సంబంధి అయిన మనుషుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు. అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి. అవి ఆత్మానుభవము చేతనే వివేచింపదగును. న్యాచురల్ మ్యాన్ అంటే లోకంలో ఉన్న సాధారణమైన వ్యక్తి దేవుని ఆత్మ విషయాలను అంగీకరింపడు. అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి. అంటే ఇక్కడ మనకి ఏం కనపడుతుందంటే 2 రకాలైన వ్యక్తులు, 2 రకాలైన స్వభావాలు మనం చూస్తున్నాం. ఒకటి ఆత్మ సంబంధమైన స్వభావం, 2 ప్రకృతి సంబంధమైన స్వభావం. ప్రకృతి సంబంధి అయిన మనుషుడు అంటున్నాడు ఇక్కడ. ప్రకృతి సంబంధి అయిన మనుషుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు. అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి. ఇవి మనం చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. కనుక క్రీస్తునందు విమోచింపబడనే వ్యక్తి ప్రకృతి సంబంధి సహజ సిద్ధమైన అంటే ఆదాము ద్వారా వచ్చిన సహజ సిద్ధమైన స్వభావాన్ని అతడు కలిగి ఉంటాడు అనే సంగతి మనం జాగ్రత్తగా గ్రహించవలసిన వారమై ఉన్నాం. మనం పరిశీలించినట్లయితే ఇక తరువాత విషయాన్ని మనం ఆలోచన చేసినట్లయితే ఇక్కడ ఇంకొక విషయాన్ని పౌలు గారు ఎంతో స్పష్టంగా మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ఇందులో భాగంగా మనము ఈ యొక్క సహజ సిద్ధమైన మనిషిని గూర్చి మనం ఇప్పుడు కొరింథీ పత్రికలో చూసాం. ఇది ప్రతి సాధారణమైన వ్యక్తి యొక్క జీవితంలో కనిపించే ఒక విధానం. అయితే మనము ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 22వ వచనాన్ని చదువుకున్నాం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 22వ వచనం. ఈ వచనంలో పౌలు గారు మాట్లాడుతూ ఆయన ఒక చక్కని విషయాన్ని తెలియజేస్తూ ఉంటాడు. కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని అంటాడు. అంటే ఇప్పుడు సహజ సిద్ధమైన మనిషిని చూసాం. ఇప్పుడు రెండవదిగా పాత మనిషిని చూస్తున్నాం. పాత మనిషి అంటే
ఆ క్రీస్తునకు ఆ మనం చేరనప్పుడు, లేక క్రీస్తునకు చెందనప్పుడు, క్రీస్తును అంగీకరించినప్పుడు ఉన్న ఆ యొక్క పాత మనిషిని చూస్తే మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును, పాత మనిషి ఇక్కడ మనకు కనపడుతున్నాడు, వదులుకొని అంటాడు. ఈ పాత మనిషి భ్రష్టత్వమైన స్వభావంతో, చెడు కోరికలతో ఉండే మనిషిగా చూస్తున్నాం. ఈ రెండు స్వభావాల్లో ఒకటి సహజ సిద్ధమైన మానవ స్వభావము, రెండు పాత మానవ స్వభావము, మూడవదిగా బాహ్య సంబంధమైన స్వభావం. ఈ బాహ్య సంబంధమైన స్వభావాన్ని చూస్తే 2వ కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం మనకి విషయాన్ని తెలియజేస్తుంది. 2వ కొరింథీ పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం చదువుకుందాం. కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు అంటాడు. అంటే బాహ్య పురుషుడు అంటే బయటికి కనిపించే వ్యక్తి. అంటే రక్షించబడని ఒక వ్యక్తి యొక్క జీవితంలో మనం చూసినప్పుడు 2 స్వభావాలు మనం చూస్తున్నాం. అంటే ఒకటి ఇప్పుడు పాత మనిషి, పాత స్వభావము, అలాగే ప్రకృతి సంబంధమైన మనిషి, ప్రకృతి సంబంధమైన స్వభావం, ఇవి మనం చూస్తున్నాం. అలాగే అతని యొక్క హృదయ సంబంధమైన స్థితిని మనము జాగ్రత్తగా ఆలోచించినట్లయితే మార్కు సువార్త 7వ అధ్యాయము 21వ వచనం నుండి మనం చదువుకున్నాం. మార్కు సువార్త 7వ అధ్యాయము 21వ వచనం నుండి మనం చదువుకున్నట్లయితే ఈ మాటలు అక్కడ మనకి కనపడతాయి. లోపలి నుండి అనగా మనుషుల హృదయంలో నుండి దురాలోచనలను, జారత్వములను, దొంగతనములను, నరహత్యలను, విచారములను, లోభములను, చెడుతనములను, కృత్రిమమును, కామ వికారమును, మత్సరమును, దేవదోషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును. ఈ చట్టవన్నీ లోపలి నుండి బయలు వెళ్ళి మనుషుని అపవిత్రపరచునని చెప్పాను. అంటే ఒక పాత మనిషి యొక్క జీవితంలో, బాహ్య సంబంధమైన మనిషి యొక్క జీవితంలో, ప్రకృతి సంబంధమైన మనిషి యొక్క జీవితంలో హృదయ స్థితి ఎలా ఉంటుందో ఇక్కడ పౌలు గారు ఎంతో స్పష్టంగా మనకు తెలియజేస్తూ ఉన్నాడు. అలాగే ఆ శరీర స్వభావము కలిగిన వ్యక్తి యొక్క మానసిక స్థితి, హృదయం ఎలా ఉందో చూసాం. అంటే హృదయం ఇంతటి భయంకరమైన స్థితిలో ఉంది, ఇంతటి భయంకరమైన పరిస్థితిలో హృదయము అనేది ఉంది. కనుక మనం జాగ్రత్తగా ఆలోచించినట్లయితే అది ఎంత దుర్నీతితో లేక దుష్టత్వంతో, పాపంతో నిండి ఉందో ఈ వచనాలు మనకు ఎంతో స్పష్టంగా మనకు తెలియజేస్తూ ఉన్నాయి. ఇవి మనం చాలా జాగ్రత్తగా ఆలోచించవలసిన వారమై ఉన్నాము. అయితే తర్వాత మనము హృదయం తర్వాత మానసిక స్థితి కూడా ఆలోచన చేద్దాం. మానసిక స్థితి ఎలా ఉంటుంది? రోమపత్రిక 8వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చదువుకుందాం. రోమపత్రిక 8వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, ఏలయనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమైనది, అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు, ఏమాత్రమును లోబడనేరదు. కాగా శరీర స్వభావము కలవారు దేవుని సంతోషపరచనేరదు. మనం ఈ పాఠంలో 2 స్వభావాలను గురించి ధ్యానిస్తున్నాం. అందులో మొదటి శరీర స్వభావం. ఈ శరీర స్వభావం కలిగిన వ్యక్తి ఎలాంటి స్థితిలో ఉంటాడు, అతని శరీరం ఎలా, అలాగే ఆ యొక్క సహజ సిద్ధమైన మనిషి, అలాగే పాత మనిషి, అలాగే బాహ్య సంబంధమైన మనిషి, అతని యొక్క హృదయం, అలాగే అతని యొక్క మానసిక స్థితి ఎలా ఉంటుందో మనం చూస్తున్నాం.
ఆ తర్వాత మనము జాగ్రత్తగా ఆలోచించినట్లయితే అతని జీవితంలో పాపము యొక్క ఆ ప్రభావాన్ని కూడా మనం గ్రహించినప్పుడు రోమా పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం మనకు ఈ సంగతి తెలియజేస్తుంది. రోమా పత్రిక 5వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చదువుకున్నాం. 5వ అధ్యాయము 17వ వచనం చూడండి. 17వ వచనం, మరణము ఒకని అపరాధ మూలమున వచ్చినదై ఆ ఒకని ద్వారానే ఏలిన యెడల, అంటే మరణము వచ్చిందంట. మరణానికి మూలం ఏమిటంటే అపరాధము లేక పాపము. అంటే శరీర సంబంధి అయిన మనిషి ద్వారా ఏమొచ్చింది? పాపం వచ్చింది. శరీర సంబంధమైన మనిషి ద్వారా వచ్చిన ఈ యొక్క పాపము ద్వారా వచ్చిన ఆ శాపగ్రస్తమైన స్థితి, లేక అతని యొక్క పాపము యొక్క ప్రభావం, దాని యొక్క ఫలితాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. ఆ తరువాత మనము జాగ్రత్తగా ఆలోచించినట్లయితే పాత స్వభావం యొక్క లక్షణాలను మనం ఆలోచించినప్పుడు ఇది ఆదాము స్వభావం. ఆదాము పతనమైన వాడు కాబట్టి అతని సంతానం అంతా పతనం అయిపోయింది. పాత స్వభావం యొక్క లక్షణాలు, ఆ యొక్క లక్షణాల యొక్క పరిస్థితులు మనం ఆలోచించినప్పుడు ఇది ఆ పతనమైన తండ్రి యొక్క అనగా ఆదాము యొక్క స్వభావంగా, ఆ తర్వాత దానిని పొందుకున్న యావత్ మానవ జాతి దాని యొక్క ప్రభావమునకు లోనైన వారుగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. జాగ్రత్తగా మనం ఆలోచించినట్లయితే ఇది ఎటువంటిది అంటే ఇది వారసత్వ స్వభావం. మనం ఆదాము నుండి ఈ పతన స్వభావాన్ని పొందుకున్నాం. ఇంకొకటి తర్వాత పాయింట్ మనం చూస్తే అది చెడు స్వభావం. చెడు స్వభావం రోమపత్రిక 8వ అధ్యాయం అంతా దీని గురించి ఎంతో స్పష్టంగా వివరిస్తుంది. ఆ రోమపత్రిక 8వ అధ్యాయం అంతటిని మనము జాగ్రత్తగా పరిశీలించినట్లయితే ఈ అధ్యాయంలో పతనమైన మానవుని యొక్క జీవిత స్థితి పౌలు గారు ఎంతో స్పష్టంగా మనకు తెలియజేస్తూ ఉంటాడు. ఆ 8వ అధ్యాయం 2వ వచనం చదువుకున్నాం. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించను. పతనమైన మానవుడు పాప మరణముల నియమానికి లోనై ఉన్నవాడిగా ఉన్నాడు. అలాగే 3వ వచనంలో శరీరం అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకున్న మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలని పాప పరిహారం నిమిత్తం దేవుడు తన స్వంత కుమారుని పాప శరీరాకారంతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించను. శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సునుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సునుంతురు. శరీరానుసారమైన మనస్సు మరణము, ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమున ఉన్నది. ఇక్కడ మార్చి మాట్లాడుతూ శరీరము, ఆత్మ, శరీర సంబంధులు, ఆత్మ సంబంధులు, శరీరానుసారమైన మనస్సు, ఆత్మానుసారమైన మనస్సు, ఇలాగా పౌలు గారు 2 స్వభావాలను, వాటి యొక్క ఫలితాలను ఎంతో స్పష్టంగా మనకు తెలియజేస్తున్నాడు. ఇక మనము దైవ స్వభావాన్ని గురించి ఆలోచన చేద్దాం. దైవ స్వభావము లేక ఇది 2వ స్వభావం. అంటే 2 స్వభావాలు, ఒకటి శరీర సంబంధమైన లేక ఆదాము ద్వారా వచ్చిన స్వభావాన్ని గురించి మనం ధ్యానించాం. ఇప్పుడు దైవ స్వభావాన్ని గురించి మనం ఆలోచించినప్పుడు పేతురు మొదటి పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం మనకి ఈ విషయాన్ని తెలియజేస్తుంది. పేతురు మొదటి పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం చూడండి. మృతులలో నుండి యేసు క్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనదియు
నిర్మలమైనదియు వాడబారనిదియునైన స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపచేసెను. ఇక్కడ మనము ఈ యొక్క స్వభావాన్ని గూర్చి మనము ఆలోచన చేద్దాం. ఇది దైవ స్వభావం. దైవ స్వభావంలో ఉన్న లక్షణాలు ఇక్కడ మనకి కనపడుతున్నాయి. వీటిని గూర్చి పౌలు గారు 2వ పేతురు పత్రికలో కూడా తెలియజేస్తారు. 2వ పేతురు పత్రిక అంటే 1 పేతురు పత్రికలో దైవ స్వభావం కలిగే బహుమానాన్ని గురించి అక్కడ వివరిస్తారు. 2వ పేతురు పత్రిక 1వ అధ్యాయము మనం చదువుకున్నట్లయితే 2వ పేతురు పత్రిక 1వ అధ్యాయం 2వ పేతురు పత్రిక 1వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చదువుకున్నప్పుడు ఆ మహిమ గుణాతిశయములను బట్టి అంటే 1వ అధ్యాయంలో మనం ఎటువంటి నిరీక్షణ అనుగ్రహించబడిందో ఆ మహిమ యొక్క గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములనైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. దురాశను అనుసరించడం వలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానముల మూలముగా మీరు తప్పించుకొని దేవ స్వభావమునందు పాలివారగునట్లు వాటిని అనుగ్రహించను. కనుక మొదట ఈ 2 స్వభావాల్లో మొదటి స్వభావమైన మరి మానవ స్వభావం లేక శరీర సంబంధమైన స్వభావం, అలాగే సహజ సిద్ధమైన మనిషి, పాత స్వభావం, అలాగే బాహ్య సంబంధమైన మనిషి, బాహ్య సంబంధమైన పురుషుడు, అతని హృదయం, అతని యొక్క మనస్సు, అతని యొక్క క్యారెక్టర్లు అంటే అతని యొక్క ఆదాము నుండి అతను పొందుకున్న లక్షణాలు, అలాగే అతని యొక్క పాపం, అలాగే అతను పొందుకున్న సాతాను యొక్క స్వభావం, ఇవన్నీ కూడా ఒక భాగం అంటే ఒక స్వభావం. ఇప్పుడు 2వ స్వభావాన్ని మనం చూస్తున్నాం. ఇది దైవ స్వభావం. ఈ దైవ స్వభావంలో మనం పాలివారు కావాలని దేవుడు క్రీస్తునందు మనకు ఆ యొక్క దైవ స్వభావాన్ని అనుగ్రహించి ఉన్నారు. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయము 9వ వచనాన్ని కూడా మనం చదువుకుందాం. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయము 1 యోహాను పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం. దేవుని మూలముగా పుట్టిన ప్రతి వానిలో ఆయన బీజము నిలుచును కనుక వాడు పాపము చేయడు. వాడు దేవుని మూలముగా పుట్టినవాడు కనుక పాపము చేయజాలడు. దీన్ని బట్టి దేవుని పిల్లలెవరో అపవాది పిల్లలెవరో తేటపడును. నీతిని జరిగించని ప్రతి వాడును, తన సహోదరుని ప్రేమింపని ప్రతి వాడును దేవుని సంబంధులు కారు. ఇక్కడ దైవ స్వభావాన్ని గురించి ఎంతో స్పష్టంగా యోహాను గారు మాట్లాడుతున్నాడు. కనుక యోహాను గారు చెప్పినట్లుగా మనం ఈ యొక్క వచనాన్ని జాగ్రత్తగా పరిశీలించితే దేవుని మూలముగా పుట్టినవాడు దైవ స్వభావాన్ని కలిగి ఉంటాడు. దీన్ని బట్టి దేవుని పిల్లలెవరో అపవాది పిల్లలెవరో కూడా తేటపడుతుంది. ఈరోజు క్రైస్తవులుగా ఉన్న మనలో దైవ స్వభావం ఉందా? ఇది మొదట వేసుకోవాల్సిన ప్రశ్న. దైవ స్వభావము లేనివాడు ప్రమాదకరమైన స్థితిలో ఉంటాడు. దైవ స్వభావము అనేది దేవుడు మనకు అనుగ్రహించిన గొప్ప స్వభావం. క్రైస్తవుడు దేవ స్వభావములో పాలివాడు కావాలి అంట, దైవ స్వభావంలో పాలివాడు కావాలి. యోహాను మొదటి పత్రిక 5వ అధ్యాయం 18వ వచనాన్ని కూడా మనం చదువుకున్నాం. యోహాను మొదటి పత్రిక 5వ అధ్యాయం 18వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, మనము దేవుని సంబంధులమనియు లోకమంతయు దుష్టుని యందున్నదనియు ఎరుగుదుము. ఇక్కడ మనం గ్రహించాలి, మనము దేవుని సంబంధులము అంటే రక్షించబడిన ఒక వ్యక్తి అతడు దేవుని సంబంధి, దేవుని మనిషి అనేది మనం గ్రహించవలసిన వారమై ఉన్నాం. తర్వాత మనం ఆలోచించినప్పుడు 19వ వచనం కూడా చదువుకున్నాం. మనము సత్యవంతుడైన వారిని ఎరుగవలనని
దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకం అనుగ్రహించి ఉన్నాడని ఎరుగుదుము. మనం దేవుని కుమారుడైన యేసుక్రీస్తునందున్న వారమై సత్యవంతుని యందున్నాము. ఆయనే నిజమైన దేవుడును నిత్య జీవమునై ఉన్నాడు. కనుక క్రీస్తునందు మనము ఈ దేవ స్వభావాన్ని పొందుకుంటున్నాము. ఈ దేవ స్వభావము మనకు అనుగ్రహించే మరొక గొప్ప భాగ్యం ఏమిటంటే మనము క్రొత్త వ్యక్తులుగా తయారవుతాము. క్రొత్త స్థితిని మనం పొందుకుంటాం. ఎఫ్ఎస్సి 4:24 చదువుకుందాం. ఎఫ్ఎస్సి పత్రిక 4వ అధ్యాయము 24 మనం చదువుకున్నట్లయితే అక్కడ ఈ మాట మనకి కనపడుతుంది. చూడండి. నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావము ధరించుకొనవలెను. ఇక్కడ చూడండి, నవీన స్వభావం. ఈ రెండవ స్వభావాన్ని గురించి మనం ధ్యానిస్తున్నాం. రెండవ స్వభావంలో రెండవ విషయం ఏమిటి అనేది మనం జాగ్రత్తగా ఆలోచిస్తే దేవ స్వభావం అన్నాడు. ఈ దేవ స్వభావాన్ని మనం ఆలోచించినప్పుడు ఈ దేవ స్వభావము నవీన స్వభావాన్ని మనకు అనుగ్రహిస్తుంది. మనము నవీన స్వభావము కలిగిన వారమై ఉండవలసిన వారమై ఉన్నాము. నవీన స్వభావము ధరించుకొనని వాడు ఇంకను ఆ మొదటి స్వభావంలోనే, అనగా ఆదాము యొక్క స్వభావంలోనే ఉన్నాడు. కానీ దేవుడు మనల్ని అలా ఉండాలని కోరుకోవటం లేదు. మనము దేవ స్వభావమునందు పాలివారము కావాలని, అలాగే క్రొత్త మనుషులు మనం కావాలి. క్రొత్త వ్యక్తులు అనగా నవీన స్వభావాన్ని ధరించుకున్న వారమై మనం ఉండాలి. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం కూడా మనం చదువుకుందాం. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 10వ వచనంలో అక్కడ పౌలు గారు ఇలా అంటూ ఉంటాడు. ఇక్కడ 9 కూడా చదువుకుందాం. ఒకరితో ఒకడు అబద్ధమాడకుడి, ఏలయనగా ప్రాచీన స్వభావము దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి, అంటే ఆ పాత స్వభావాన్ని, ఇంతవరకు చెప్పుకున్న ఆ 2 స్వభావాల్లో మొదటి స్వభావాన్ని మనము పరిత్యజించి, అంటే విడిచిపెట్టి, జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకొని ఉన్నారు. క్రొత్త స్వభావము, నవీన స్వభావము. ఇందులో దాన్ని సృష్టించిన వాడు, అంటే ఈ నవీన స్వభావాన్ని సృష్టించిన వాడు దేవుడు. ఆ ఆదాము యొక్క స్వభావము ఆదాము నుండి ఎలా వచ్చిందో దైవ స్వభావము దేవుని నుండే మనకు వస్తుంది. దేవునిలో మనము ఈ యొక్క ఆలోచన గ్రహింపు కలిగి క్రీస్తునందు రక్షించబడిన తర్వాత మనం అందరము కూడా ఈ యొక్క నవీన స్వభావాన్ని, అనగా దేవ స్వభావాన్ని ధరించుకొనవలసిన వారమై ఉన్నాం. కనుక ఈరోజు వాక్యం వింటున్న మనలో ఈ నవీన స్వభావం అనేది ఉందో లేదో అనేది జాగ్రత్తగా పరిశీలన చేయవలసిన వారమై ఉన్నాం. ఒకవేళ మనం ఇంకా ఆ మొదటి స్వభావంలోనే ఉంటే అది చాలా ప్రమాదకరమైనది అని మనం గ్రహించాలి. 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చదువుకుందాం. 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చూస్తే పౌలు గారు అక్కడ ఒక విషయాన్ని తెలియచేస్తాడు. కాగా ఎవడైనను క్రీస్తునందున యెడల వాడు నూతన సృష్టి అంటాడు. నూతన సృష్టి అంటే పాతవి గతించెను. పాతవి గతించకుండా మనము దైవ స్వభావంలో పాలివారము కాలేము. మనము దేవ స్వభావంలో పాలివారమై కొత్త వ్యక్తులముగా, అనగా నవీన స్వభావాన్ని ధరించుకున్న వారుగా ఉండుటకు ముందు పాతవి గతించాలి. క్రీస్తునందు మనము నూతన సృష్టి చేయబడాలి. ఒక వ్యక్తి నూతన సృష్టి కాకుండా, నవీన స్వభావం ధరించుకున్నవాడు కాకుండా అతడు దేవ స్వభావములో పాలివాడు కాలేడు. మానవుడు అనగా ఆదాము యొక్క సంతతి. మానవుని యొక్క అంటే బాహ్య సంబంధమైన
లేక శరీర సంబంధమైన, లేక ఒక కామన్ మ్యాన్ మనం తీసుకున్నట్లయితే అతడు ఇవేవి ఎరగని వాడు. అంటే పరిపూర్ణంగా ఆదాము యొక్క స్వభావంతో నిండుకొని ఉన్నవాడు. అలాంటి వ్యక్తి ఆ ప్రతి ఒక్కరు కూడా, ప్రతి మనిషి కూడా అలాంటి వారమే. అయితే ఇప్పుడు క్రీస్తునందు ఉన్న ఎడల అంటున్నాడు. అంటే క్రీస్తులో ఉంటే వాడు నూతన సృష్టి అవుతాడు, దేవ స్వభావాన్ని ధరించుకుంటాడు, ఒక వినూత్నమైన వ్యక్తిగా మారిపోతాడు. ఆ వ్యక్తిని మనము గుర్తించలేము. అది ఎంతో భయంకరమైన పరిస్థితి, ఎంతో దారుణమైన పరిస్థితి, ఎంతో ప్రమాదకరమైన పరిస్థితిగా మనము ఇక్కడ గ్రహించగలం. ఇది మనం ఆలోచించినట్లయితే ఒక విషయం ఎంతో స్పష్టంగా మనకు బోధపడుతుంది. కనుక ఇలాంటి ప్రమాదకరమైన పరిస్థితి నుండి దైవ స్వభావములో పాలువారులుగా చేయుటకు, నూతనమైన వ్యక్తులుగా లేక నూతన సృష్టిగా, నవీన స్వభావాన్ని ధరించుకున్న వారిగా మనల్ని తయారు చేయుటకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మన కొరకు అనుగ్రహించబడి ఉన్నాడు. ఇక మరొక స్థితిని మనం చూద్దాం. మూడవ స్థితి మనం జాగ్రత్తగా ఆలోచిస్తే 2 కొరింథీ పత్రిక 4వ అధ్యాయము 16వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే అక్కడ ఈ విషయం మనకు ఎంతో చక్కగా తెలియజేయబడుతుంది. 2 కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం. కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుతున్నాడు. అంటే బాహ్య పురుషుడు కృషించిపోయేవాడు, దినదినము కూడా కృషించిపోయేవాడు, ఆఖరికి అంతరించిపోయేవాడు. కానీ ఆంతర్య పురుషుడు అనగా రెండవ వ్యక్తి అలాగే నవీన స్వభావం ధరించుకున్నవాడు, అలాగే దేవ స్వభావములో పాలివాడైన వాడు, ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడతాడు. దినదినము అతని జీవితంలో పాత స్థితి ఉండదు. అంటే పాతగా అయిపోడు, క్రొత్తగా అయిపోతూ ఉంటాడు. అతని జీవితంలో నడవడిక, ప్రవర్తన ఇదంతా దినదినము కూడా కొత్తదిగా, నూతనముగా ఇంకా 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 నూతన పరచబడుతూ ఉంటాడు. ఇది చాలా ఆశ్చర్యమైన విషయం. బలపరచబడుతూ ఉంటాడు, శక్తివంతుడు అవుతూ ఉంటాడు, దేవ స్వభావాన్ని ధరించుకున్న వాడిగా మనకు కనిపిస్తూ ఉంటాడు. ఇది మనం చాలా జాగ్రత్తగా గమనించవలసిన వారమై ఉన్నాము. అలాగే ఈ విషయంలో ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం కూడా మనకు ఈ సంగతులు తెలియజేస్తూ ఉంది. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనాన్ని మనం చదువుకుందాం. క్రీస్తు మీ హృదయములలో విశ్వాసం ద్వారా నివసించినట్లుగాను, తన మహిమైశ్వర్యం చొప్పున మీకు దయచేయవలనని, మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా ప్రేమయందు వేరు పారి స్థిరపడి, సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు, పొడుగు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుకున్నటకును, జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకున్నటకును తగిన శక్తి గలవారు కావాలని ప్రార్థించుచున్నాను. పౌలు గారు ఇక్కడ ఆత్మ సంబంధమైన వ్యక్తి యొక్క జీవితంలో కలిగే ప్రతి విధమైన ఆశీర్వాదాన్ని, ప్రతి విధమైన ఆ యొక్క క్యారెక్టర్ని అనగా వ్యక్తిత్వాన్ని రూపించటంలో క్రీస్తు మనకు ఎటువంటి కృప అనుగ్రహిస్తున్నాడో ఇక్కడ మనకు తెలియజేస్తున్నారు. కనుక ఈ విషయాలు మనం చాలా జాగ్రత్తగా పరిశీలించినట్లయితే ఇప్పుడు క్రొత్త వ్యక్తిని అంటే అంతరంగం పురుషుని లేక నూతన పురుషుని లేక మనం జాగ్రత్తగా ఈ వచనాల్లో పరిశీలించినట్లయితే దేవ స్వభావం నందు పాలివారైన వ్యక్తి, ఆంతర్య పురుషుడు ఎలా ఉంటాడో కొన్ని విషయాలు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. అలాగే అక్కడ మనము అంటే మొదటి స్థితిలో మనస్సును గురించి మనం తెలుసుకున్నాం, అతని మనసు ఎలా ఉంటుంది అనేది. ఇప్పుడు ఈ స్వభావంలో, రెండవ స్వభావంలో మనస్సు ఎలా ఉంటుందో ఇక్కడ మనం చూద్దాం. రోమపత్రిక 7వ అధ్యాయం 25వ వచనాన్ని మనం చదువుకుందాం. రోమపత్రిక 7వ అధ్యాయము
25వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే అక్కడే మనకి ఇలా కనపడుతుంది. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను కాగా మనస్సు విషయంలో నేను దైవ నియమమునకు, అంటే ఈ రెండవ స్వభావంలో ఉన్నవాడు మనస్సు విషయంలో దైవ నియమానికి లోపడతాడు. అంటే ఇతని మనస్సు ఎలా ఉంటుందంటే దైవికంగా ఉంటుంది, దేవుని యొక్క స్వభావాన్ని కలిగి ఉంటుంది అనే సత్యాన్ని మనం చాలా జాగ్రత్తగా గ్రహించవలసిన వారమై ఉన్నాము. కనుక ఈ విషయాలు మనం జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే మరి క్రీస్తునందు దేవుడు మనకు అనుగ్రహించిన ఈ గొప్ప స్వభావాన్ని మనము చాలా జాగ్రత్తగా గ్రహించాలి. ఇది క్రీస్తు స్వభావం అనగా మనము క్రీస్తు నుండి పొందుకున్నది. అలాగే అది పరిశుద్ధ స్వభావం, ఎందుకంటే క్రీస్తు పరిశుద్ధుడు కనుక. అది పాపం తర్వాత కూడా మారని స్వభావం, అంటే పాపము నుండి రక్షించబడిన తర్వాత ఎప్పటికీ కూడా పాపముతో జోలి ఇక ఏమీ లేకుండా ఉండే ఒక గొప్ప స్వభావం. అది మార్పు లేని స్వభావం. అంటే ఆదాము యొక్క స్వభావం మార్చుకున్నాము మనం, కానీ ఇది మారేది కాదు. ఇక ఇంకొక స్థితిలోనికి మార్చబట్టుకు అవసరం లేని స్వభావం. అలాగే అది కోల్పోలేని స్వభావం. మనం ఎప్పుడు కూడా దాన్ని కోల్పోకూడదు. ఇది మనం చాలా జాగ్రత్తగా ఆలోచించవలసిన వారమై ఉన్నాం. కనుక మనము ఈ యొక్క రెండు స్వభావాలను గురించి ధ్యానిస్తున్నాం. రెండవ స్వభావంలో దాని లక్షణాలు అంటే ఏంటి? ఆ రెండవ స్వభావం యొక్క అంటే దేవ స్వభావం యొక్క లక్షణాలు మనం చూసినప్పుడు అది క్రీస్తు స్వభావము, అలాగే అది దేవుని నుండి వచ్చిన స్వభావం, అది పరిశుద్ధ స్వభావం, అది మారని స్వభావం, మార్చలేని స్వభావం, అది కోల్పోలేని స్వభావం. ఇన్ని ఆధిక్యతలు ఈ స్వభావానికి ఉన్నాయి. కనుక మనము ఈ స్వభావాన్ని ధరించవలసిన వారమై ఉన్నాము. ఈ యొక్క స్వభావాన్ని గురించి మనము చాలా జాగ్రత్తగా ఆలోచించినట్లయితే ఈ విషయాలు ఎంతో స్పష్టంగా మనకు బోధపడుతూ ఉన్నాయి. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయము మనము చదువుకున్నట్లయితే 1 యోహాను పత్రిక 2వ అధ్యాయము 1-2 వచనాలు మనం చదువుకున్నాం. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 1 యోహాను పత్రిక 2వ అధ్యాయము 1 అలాగే 2 వచనాలు మనం చదువుకున్నాం. నా చిన్న పిల్లలారా, మీరు పాపము చేయకుంటే ఈ సంగతులను మీకు రాయిచున్నాను. ఎవడైనా పాపము చేసినట్లా నీతిమంతుడైన యేసుక్రీస్తు అని ఉత్తరవాది తండ్రి యుద్ధం అనుకున్నాడు. ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పాపములకు మాత్రమే కాదు, సర్వలోకమునకు శాంతికరమై ఉన్నాడు. కనుక క్రీస్తు ప్రభువుని గురించి మనకు తెలియచేస్తూ ఎందుకు అసలు ఈ రెండవ స్వభావాన్ని మనం కలిగి ఉండాలి అంటే పాపము చేయకుండుటకై అంటున్నాడు. పాపము చేయకుండుటకై, పాపం చేయాలని కాదు, పాపము చేయకుండుటకై ఈ విషయాలను నేను తెలియజేస్తున్నాను అని దేవుని యొక్క వాక్యం ఎంతో స్పష్టంగా మనకు తెలియజేస్తూ ఉంది. ఇక మనము తరువాత విషయాన్ని మనం ఆలోచిస్తే ఆ స్వభావం యొక్క ముగింపు లేక అంతిమ స్థితి ఏమిటి అనేది మనం జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. ఈ ఆలోచన చేసినప్పుడు 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 51 నుండి 53 వచనాలు మనం చదువుకుందాం. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 51వ వచనం నుండి మనము చదువుకుందాం. ఇక్కడ పౌలు గారు మాట్లాడుతూ, ఇదిగో మీకు ఒక మరణం తెలుపుచున్నాడు. మనమందరము నిద్రించము గాని నిమిషములో ఒక రెప్పపాటున కడబోర మ్రోగగానే మనమందరము మార్పు పొందుదాము. బోర మ్రోగును, అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు, మనము మార్పు పొందుతాము.
క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకొనవలసినది, మర్త్యమైన ఈ శరీరము అమర్త్యతను ధరించుకొనవలసినది. ఈ క్షయమైనది అక్షయతను ధరించుకున్నప్పుడు, ఈ మర్త్యమైనది అమర్త్యతను ధరించుకున్నప్పుడు విజయమందు మరణం మృంగివేయబడును అని వ్రాయబడిన వాక్యము నెరవేరును. కనుక ఈ వచనాలు గమనిస్తే రెండవ స్వభావం యొక్క అంతిమ స్థితి ఏమిటి అంటే ఇది క్రీస్తునందు పొందబడినదై, అంటే అనుగ్రహించబడినదై. క్రీస్తు ప్రభు ప్రత్యక్షమైనప్పుడు క్రీస్తు ప్రభువుతో పాటు పరలోకానికి వెళ్ళిపోతుంది. ఇది అమర్త్యతను ధరించుకుంటుంది. కనుక అమర్త్యత అంటే ఇక మరణము లేని స్థితిని అది ధరించుకుంటుంది. క్రీస్తు ప్రభు రెండవ రాకడలో కడపూరం మ్రోగినప్పుడు ఆయనతో పాటు మనం కూడా ఈ అమర్త్యమైన స్థితిలోనికి వెళ్ళిపోతాం. ఈ అమర్త్యమైన స్థితిలో మనము ఈ యొక్క గొప్ప బహుమానాన్ని మనము పొందుకుంటాం. 57వ వచనం కూడా ఇక్కడ చదువుకుందాం. అయినను మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలంగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగును గాక. అంతిమంగా ఈ రెండవ స్వభావంలో ఉన్న మనమందరము జయాన్ని పొందుకుంటాం. మనమందరము జయిస్తాము. జయించి మన ప్రభుతో కూడా పరలోకమందు ఉంటాం. కనుక ఇది రెండవ స్వభావం యొక్క స్థితి. అంటే ఇప్పుడు నేను మొదటి స్వభావాన్ని కూడా చెప్పాను, రెండవ స్వభావాన్ని గురించి కూడా మీకు తెలియజేశాను. ఇక తదుపరి స్వభావాన్ని మనము జాగ్రత్తగా ఆలోచించినట్లయితే తదుపరి స్వభావము రెండు స్వభావాల మధ్య సంఘర్షణ. ఇది మనము ఈ రెండు పాయింట్ తర్వాత చెప్పుకునే మూడో పాయింట్. మొదటి స్వభావం చెప్పుకున్నాం, ఆదాము స్వభావం. రెండవ స్వభావం చెప్పుకున్నాం, ఇది దైవ స్వభావం, ఆత్మ స్వభావం, క్రీస్తు స్వభావం. ఈ రెండు స్వభావాల మధ్య సంఘర్షణ జరుగుతుంది, పోరాటం జరుగుతుంది. ఈ పోరాటాన్ని గురించి రేపటి దినము మనము దేవుని కృపను బట్టి ధ్యానిద్దాం. కనుక ప్రియమైన వారులారా, నేను ఈ మాటలు ముగిస్తూ ఉండగా నువ్వు ఇంకా ఆదాము స్వభావంలో ఉన్నావో లేక దేవ స్వభావంలో పాలివారు అయ్యారో లేదో జాగ్రత్తగా గ్రహించండి. మనం ఆదాము స్వభావంలో ఉంటే నిరీక్షణ లేదు, కానీ క్రీస్తునందు మనము క్రీస్తు స్వభావంలోనికి లేక దేవ స్వభావంలోనికి పాలివారమైతే మనకు ఒక నిరీక్షణ ఉంది. కడపూరం మ్రోగుతుంది. ఆ మ్రోగినప్పుడు మనము ఈ యొక్క మధ్యమైన శరీరాన్ని విడిచిపెట్టేసిన వారమై అమర్త్యతలోనికి వెళ్ళిపోతాము. అంటే మరణమే లేని స్థితిలోనికి వెళ్ళిపోతాం. ఇది నిత్యత్వంలో దేవుడు మనకు అనుగ్రహించే గొప్ప భాగ్యం. ఈ నిరీక్షణ మనకుంది. ఒకవేళ నువ్వు ఇంకా ఆ నిరీక్షణ పొందకుండా ఆ మొదటి స్వభావంలోనే ఉంటే ఎంతో ప్రమాదకరమైన పరిస్థితిలో నువ్వు ఉంటున్నావు అనే సత్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరూ గ్రహించాలని నేను ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నాను. కనుక ఈ విషయాలు జాగ్రత్తగా ప్రతి ఒక్కరు కూడా గ్రహించి దేవుని చిత్తాన్ని బట్టి ఈ రెండవ స్వభావాన్ని పొందుకోవాలని మీకు తెలియజేస్తూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను. ఇంతవరకు శ్రద్ధగా విన్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియ. మీకు కూడా వందనములు సార్. మీరే ముగింపు ప్రార్థన చేయండి. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన దేవా, మీ ఘనమైన మనకి స్తుతులు, స్తోత్రములు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. మా తండ్రి, మానవుల్లో ఉన్న రెండు స్వభావాల గురించి మీరు మాకు తెలియజేశారు. కానీ క్రీస్తునందు మాకు ఒక నూతన స్వభావాన్ని, నూతన పురుషుని, ఆంతర్య స్వభావాన్ని, దేవ స్వభావాన్ని అనుగ్రహించారన్న వాస్తవం తెలియక ఈ లోకంలో ఎంతో మంది ఆ మొదటి స్వభావంలో చిక్కుకొని చనిపోతున్నారు. తుదకు నరకానికి పాత్రులు అవుతున్నారు. కొందరు రక్షించబడినప్పటికీ కూడా పేరుకు మాత్రమే రక్షించబడి దేవ స్వభావం లేని వారుగా ఇంకా ఆదాము స్వభావంలోనే ఉండి
రక్షించబడ్డామనే భ్రమలో నశించిపోతున్నారు. కృపగలిగిన తండ్రి కనికరించండి, వారి హృదయాలను మార్చండి, సత్యం వైపు మళ్లించండి. దుర్నీతి యందు అభిలాష గల వారిగా ఉండకుండా నీతిని ప్రేమించేవారుగా మీరు ప్రతి ఒక్కరికి మారు మనసు దయచేయండి. దేవా, ఈ పాఠాలు వింటూ ఉండగా మా హృదయ సంబంధమైన స్థితిని గ్రహించు భాగ్యము మాకు దయచేయండి. తండ్రి, మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. గ్రూపులో చేరిన ప్రతి ఒక్కరూ కూడా ఈ పాఠాలు వినటం ద్వారా ఆత్మీయంగా మెరుగుపరచబట్టుకు దేవ స్వభావంలో పాలివారుటకు కృప దయచేయండి. అలాగే మా తండ్రి, ఈ సమయంలో ఈ యొక్క గ్రూపులో చేరి ఉన్న మా ప్రియులందరినీ మీరు దీవించి ఆశీర్వదించండి. అలాగే ఆన్లైన్ బైబిల్ ఇన్స్టిట్యూట్ ద్వారా కూడా జరుగుతున్న పరిచర్యను మీరు దీవించి ఆశీర్వదించండి. అలాగే మా తండ్రి, మరి నాకంటే ముందుగా వాక్యాన్ని బోధించిన మీ దాసుని మీరు బలపరచండి, దీవించి ఆశీర్వదించి ఇంకా గొప్ప వ్యక్తిగా, గొప్ప పనిముట్టుగా మీరు మార్చమని వేడుకుంటున్నాం. అలాగే మా తండ్రి, గ్రూపులో చేరి పాటలు పాడిన వారిని, వాక్యం చదివిన వారిని, ప్రార్థన చేసిన వారిని, ఆయా విధాలుగా పరిచర్యలో పాల్గొన్న వారందరినీ మీరు దీవించి ఆశీర్వదించండి. అలాగే కొందరు బలహీనులుగా ఉన్నారు మా తండ్రి దేవా, మరి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకున్నట్టు, ప్రాముఖ్యంగా మా తండ్రి హరిత కుమార్ గారి యొక్క తండ్రి మరి భర్త గారిని మీరు స్వస్థపరచండి. అలాగే మా తండ్రి, మీ యొక్క మహాకృపను బట్టి తండ్రి, మరి వారికి రక్షణ పొందుకునే భాగ్యాన్ని కూడా దయచేయమని వేడుకుంటున్నాను. ఆ తండ్రి, రక్షణ లేకుండా ఒక వ్యక్తి ఈ లోకంలో ఏమీ సాధించలేడు కనుక శరీర సంబంధమైన ఆ యొక్క బలహీనతతో పాటు ఆత్మీయంగా కూడా స్వస్థత పొందుకునే భాగ్యం తండ్రి మీ దాసునికి దయచేయమని వేడుకుంటున్నాం. అలాగే వసంతరావు గారి గురించి ప్రార్థిస్తున్నాం తండ్రి, మరి ఆపరేషన్ చేయబడి మీ దాసుడు బలహీనంగా ఉండగా త్వరగా నడిచే శక్తిని అనుగ్రహించండి. అలాగే ఇద్దరు చిన్న బిడ్డలను మళ్ళీ మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. వారికి కావలసిన ఆరోగ్యాన్ని, తగిన వైద్యాన్ని, తగిన శక్తిని, తగిన స్వస్థతను మీరు దయచేయమని వేడుకుంటున్నాం మా తండ్రి. అలాగే ఈ కార్యం అంతటినీ కూడా నిర్వహిస్తూ ఉన్న మీ దాసుని మీరు బలపరచండి, వారి ఆర్థిక ఇబ్బందుల నుండి విడిపించండి. ఆ తండ్రి, వారికి కావలసిన సంపూర్ణమైన ఆరోగ్యం దయచేయండి. అలాగే మా తండ్రి, బిడ్డలకు మంచి భవిష్యత్తు దయచేయండి. ఆ కుటుంబం అంతా ఇంకనూ మీ పరిచర్యలో విరివిగా వాడబడే భాగ్యం దయచేయండి. అలాగే మరొకసారి గ్రూపులో పాల్గొన్న మా సహోదరి సహోదరులందరూ మీ కృప కలిగిన హస్తములకు అప్పగించుకుంటూ వారి బలహీనతల నుండి విడిపించమని ఈ ప్రార్థన మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.